లవ్కి అంత వాల్యూ ఇవ్వకూడదు బా. నీ హైట్ ఎంత? ఎందుకు ఎందుకంట అందని ద్రాక్ష పుల్లనా అని. ఓర్ని అసలు నీ గురించి ఏం తెలుసు అంత మాట అన్నావు నువ్వు. అసలు ఆ అమ్మాయి నిన్ను చేసుకుని ఉంటే హ్యాపీగా ఉండేదని ఏ గ్యారెంటీ లేదు నాకు కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సప్తసాగరాలు దాటి సైడ్ బి మూవీ అయితే వచ్చింది కదా ఓటీటీలో. సో ఈరోజు వీడియోలో ఈ క్యారెక్టర్స్ అయితే అనలైజ్ చేద్దాం. సో ఏ క్యారెక్టర్ ఏ వర్క్ చేసిందో. సో వీడియోని ఎవరైతే కొత్త వర్క్ చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. హీరో మ్యాటర్కి వచ్చేసి తన రివెంజ్ని తీర్చుకుంటాడు అండ్ ఒక ఫ్యాక్టరీలో అయితే వర్క్ చేస్తుంటాడు జైలు నుంచి వచ్చాక. సో తన జ్ఞాపకాలను మర్చిపోలేకుండా ఆ భద్రపరచడానికి అయితే తనతోనే ఉంటాడు. సో తను ఎక్కడుందో అంటే హీరోయిన్ కనిపించకుండానే మనోడు లాంగ్ సైట్ అయితే వేస్తూ ఉంటాడు ఒక కన్ను. సో తనకైతే కూడా తెలియదు తిన్న నా పక్క నుండి ముందుకు నడిపిస్తున్నాడని. సో తను అసలు గుర్తే ఉండడు, మర్చిపోతూ ఉంటుంది. సో ఇంకా హీరో అందరి జీవితాన్ని అయితే బాగుపరుస్తాడు. అటు ప్రకాశం జీవితాన్ని, ఇటు వేష జీవితాన్ని, ఇంకోటి వచ్చేసి హీరోయిన్ సైడ్ ఫ్యామిలీని మొత్తం అందరిని హ్యాపీగా ఉంచుతాడు. ఇక సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి వేషి క్యారెక్టర్. ఈ వేషి క్యారెక్టర్ ఏంటంటే సో తను డబ్బులు ఎవరిస్తే అలాగే అనుకునేది. స్టార్టింగ్ తనకి వర్క్ చేయాలనేది ప్రొఫెషన్లోకి అయితే దిగదు. సో ఆర్థిక ఇబ్బందుల ద్వారా అలా ఫ్యామిలీ ఇలా చేయడం వల్ల అయితే తినైతే వేసిగా మారి ఇలా రోజు జీవనాధారం అయితే ఒకటి దగ్గర పడుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. సో సడన్గా మన హీరో ఒక రోజు అయితే బుక్ చేసుకుంటాడు. తను బుక్ ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పటి నుంచి అయితే తన జీవితం మారిపోద్ది. హీరోకి ఫేవర్గా చేయడానికి అయితే మొత్తం వర్క్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏమో ఒక కాల్ కనుక్కోమంటే కనుక్కుంటుంది. దాని తర్వాత వాటర్కి వెళ్ళి తను ఎలాంటివాడో కనుక్కోమంటే కనుక్కుంటుంది. సో లాస్ట్కి ఇంకా మన ఇద్దరం కలిసి ఉందామంటే ఉంటుంది. ఇక ఫైనల్ వచ్చేసి నీ డ్రీమ్ ఏంటని చెప్తే హీరో సో ఎంబీబీఎస్ చేయాలన్న డ్రీమ్ అంటే ఫైనల్గా తన డ్రీమ్ని ఎంబీబీఎస్ని అయితే ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఇక హీరోయిన్ వచ్చేసా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ తన కుటుంబాన్ని ఎలాగైనా ముందుకు నడిపించుకోవాలని తన పాటలు అయితే తను పడుతూ ఉంటుంది. ఒక బట్టల షాప్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. వచ్చే శాలరీతో తన పిల్లల్ని వాళ్ళ ఆయన్ని పోషించుకుంటూ ఉంటుంది. ఒక ఇరుగు గదిలో అయితే ఉండి హ్యాపీగా అయితే తన లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ ఉంటుంది. సో లీడ్ చేసుకున్న దాని తర్వాత తన లైఫ్ ఎలా అవుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ తన లైఫ్నే హీరో అయితే సెటిల్ చేస్తాడు. తను ఎప్పుడైతే పాడటం ఆపేసిందో ఆ పాడటం మొదలు పెట్టాలని హీరో అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా హీరోయిన్ అయితే చివరాఖరికి పాడద్ది. ఈ పాడటం వల్ల తన చావుకి అయితే కారణం అవుద్ది. క్యారెక్టర్ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ప్రకాశం క్యారెక్టర్. ప్రకాశం ఏంటంటే చాలా హెల్పింగ్ నేచర్. ఫ్రెండ్ని ఏ సిచ్యువేషన్ ఉన్నా వదలకుండా అయితే తిన ఎన్నంటే ఉంటూ ఉంటాడు. సో తనకి ఏ అవసరం కావాల్సి వచ్చినా తినే చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి రూమ్ చూస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఫ్యాక్టరీలో జాయిన్ చేపిస్తాడు. తర్వాత ఇలా ప్రియ వాళ్ళ కోసం చాలా హెల్ప్ చేస్తాడు. అటు దుబాయ్ ఏజెంట్లో పనిచేస్తాడు, ఇటు హోటల్లో అయితే తిను పరిచయం చేసుకోవాలని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బామర్దికి అందరికీ పరిచయం అవుతూనే ఉంటాడు మన ప్రకాశం. సో వెన్నంటూ ఉండి లాస్ట్ వరకు అయితే మనోడిని ఒక లైఫ్ సెటిల్ అయితే చేస్తాడు. తిను దాచుకున్న డబ్బులతో కారు కనిపించుకొని తినకి జ్ఞాపకం చేసుకునేలా అయితే చేస్తాడు. ఇక మనకి ప్రియా వాళ్ళ హస్బెండ్ స్టోరీ చెప్పాలంటే మంచి హోటల్ బాగా రన్ అయ్యే టైంలో కోవిడ్ వచ్చి మొత్తం చితగా బతక చేసేద్ది. సో చెప్పుకున్నాం కదా, ప్రకాశే వేరే రూపంలో వచ్చి దుబాయ్ ఏజెంట్ లాగా తనకైతే డబ్బు అందిస్తాడు. సో మళ్ళీ హోటల్ని అయితే రీఓపెన్ చేపిస్తాడు. హోటల్ రీఓపెన్ చేయించినాక తన లైఫ్ని అయితే బాగా మార్చేస్తాడు. సో హోటల్లో తన వైఫ్ని లవ్ చేసామని ఇదివరకు పెళ్లి చేసుకోవాలని చెప్పి మొత్తం మీ వైఫ్ పాడితే ఇంత సొల్యూషన్ మొత్తం తీరిపోద్దని చెప్పి వాళ్ళ వైఫ్తో అయితే హ్యాపీగా చూసుకోమని పాడించమని అయితే చెప్తాడు ప్రియాల హస్బెండ్. తిన్న మోసం చేసిన కంపెనీ ఓనర్స్ వాళ్ళైతే 2 ఫేవర్లు చేయమంటాడు. ఇప్పుడు దాకా నాకు జైల్లో ఉన్నా కదా 10 సంవత్సరాలు వడ్డీతో తీర్చేయాలని. సో వాడైతే వాచ్ చేస్తాడు, వాడిని అయితే కుక్కలతో కరిపేస్తాడు. అండ్ ఇంకొకటి వీళ్ళ ఫ్యామిలీ జోలికి రాకూడదంటే ఏం చేయాలంటే 2 పనులు చేస్తారు. ఒకటైతే మేనేజర్ని ఇరికిచ్చేయాలి, ఇంకొకటి డబ్బులు అయితే బ్యాంకులో వేయాలి. ఈ 2 పనులు, ఇంకొక విలన్ అయితే జైల్లో పెట్టచ్చు. ఈ 3 పనులు అయితే చేపిస్తాడు. ఇక విలన్ గాడు వచ్చేసా ఒక ఏజెంట్గా అయితే పనిచేస్తాడు, బ్రోకర్ లాగా. డబ్బులు ఇస్తా ఏ స్మగ్లింగ్ రౌడీలతో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఈ
వేసిని అయితే కిడ్నాప్ చేస్తాడు. వీడి అస్తమే ఉంటుంది. వీడు జైల్లో ఉన్నా ఇంతే, బయట ఉన్నా ఇంతే, ఎప్పుడు మారడు. ఇలా తోటి అనుచరుని చంపేశాడని చెప్పి పగబడతాడు. సో ఈ స్టోరీ అయితే ఇది. ఫైనల్గా అయితే మనోడు చంపేస్తాడు. ఇంకొకటి మేనేజర్ని అయితే ఒక ఇరుకైన బోన్లో అయితే పడేస్తాడు. వాడికి మంచినీళ్ళు కూడా లేకుండా అలాగే ఉంచి ఆ ఇరుగు గదిలో ఇతను 10 ఏళ్ళు ఎలా అనిపించాడో అలాగే అనిపించేలాగైతే చేస్తాడు ఆ మేనేజర్ని. తన బుద్ధి వచ్చేలాగైతే చేస్తాడు. అది ఈ క్యారెక్టర్స్ అయితే ఇవి ఈ మూవీలో ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ ఇవే. ఈ క్యారెక్టర్స్ లేకపోతే మూవీ అయితే లేదు. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ సీన్స్ క్యారెక్టర్స్ అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ స్టోరీతో మళ్ళీ క్యారెక్టర్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.